హలో గైస్! చాలామంది కామన్‌గా అడిగే క్వెషన్. అసలు స్టాప్ లాస్ విక్ కింద పెట్టుకోవాలా? బాడీ కింద పెట్టుకోవాలా? అసలు 2 రకమైన పాసిబిలిటీస్ ఉన్నాయి. సింపుల్‌గా చెప్తాను వినండి. అసలు ఈ 2 పాసిబిలిటీస్ ఏంటంటే స్టాప్ లాస్ బిలో విక్ ఎప్పుడు పెడతారు? అండ్ స్టాప్ లాస్ బిలో ఎప్పుడు బాడీ పెడతారు? అసలు స్టాప్ లాస్ బిలో విక్ ఎందుకు పెడతారంటే మార్కెట్ యొక్క వాలటాలిటీ బాగా ఎక్కువున్నప్పుడు, మార్కెట్ ఆల్రెడీ పెద్ద పెద్ద విక్స్ ఫార్మ్ చేస్తున్నప్పుడు, అప్పుడు మీరేం చేయాలంటే స్టాప్ లాస్‌ని బిలో విక్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాలటాలిటీ ఎక్కువుందంటే స్టాప్ లాస్ ఈజీగా టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, దీని మీనింగ్ ఏంటంటే 5 కండిషన్స్‌లో స్టాప్ లాస్ బిలో విక్ పెట్టుకోవాలి. ఫస్ట్ కండిషన్ మార్కెట్ ఈజ్ ఇన్ వాలటాలిటీ. సెకండ్ థింగ్ రిజెక్షన్ క్యాండిల్స్, హ్యామర్ లాంటివి. థర్డ్ థింగ్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఫోర్త్ థింగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అట్ విక్. ఫిఫ్త్‌ది లిక్విడిటీ స్వీప్ ఉన్నప్పుడు. అసలేంటంటే ఈ 5 వీటిని బట్టి పట్టేయండి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ 5 వీటి బట్టే చేస్తాం. సెకండ్ థింగ్ స్టాప్ లాస్ బాడీ బిలో ఎప్పుడు పెడతాం. ఫస్ట్ థింగ్ స్మాల్ విక్స్ ఉన్నప్పుడు. విక్స్ స్మాల్‌గా ఉన్నాయంటే వాలటాలిటీ తక్కువుంది. సో, ఏంటంటే బాడీ కింద పెట్టుకుంటే బెటర్ రిస్క్ రివార్డ్ రేషియో వస్తది స్టాప్ లాస్. అండ్ మీరు చూసినట్టయితే దీనికి కూడా 5 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మార్కెట్ స్ట్రాంగ్ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు. సెకండ్ థింగ్ స్మాల్ విక్స్ ఉన్నప్పుడు. థర్డ్ థింగ్ స్కాల్పింగ్ చేసేవాళ్ళు. ప్రిసిషన్ కాషన్. అండ్ ఫోర్త్ థింగ్ హై రిస్క్ రివార్డ్ రేషియో కావాల్సిన వాళ్ళు. ఫిఫ్త్‌ది బ్రేక్ అండ్ రీటెస్ట్‌కొచ్చినప్పుడు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ. థాంక్ యూ. ఈ 10 రీజన్స్‌ని బట్టి పట్టేయండి.